The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీ. ప్రస్తుతం నేనున్నాను వర్జీనియా యాష్బర్న్లో, యుఎస్లో ఉంది. ఇక్కడ మనం ఒక స్పెషల్ గెస్ట్ని కలవబోతున్నాం. యాక్చువల్గా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకుంటాము. మన దగ్గర ఉన్నటువంటి ఉమెన్ ఫార్మర్స్ గురించి బోల్డ్ అంత మంది గురించి తెలుసు. బట్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి విశాలి గారి ఇంట్లో, విశాలి గారు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ని చేస్తున్నారు. అందులో కూడా కంప్లీట్ గా మన తెలంగాణలో ఏ కూరగాయలు కనిపిస్తాయో, ఏ పళ్ళు కనిపిస్తాయో వాటన్నిటిని ఇక్కడ పండిస్తున్నటువంటి విశాలి గారితో మనం ఇంటర్వ్యూ కోసం ఇంత దూరం వచ్చాం. హలో అండి విశాలి గారు. హలో కవిత గారు. హాయ్. సో ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎట్లున్నారు? గుడ్. ఎట్లా అవుతుంది యూఎస్? చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు విశాలి గారిని నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నేను పరిచయం చేయాలనుకుంటే కాదు, యాక్చువల్గా తనకి ఇంకా ఇంతకు మించి బియాండ్ ఒకటి ఉంది. దాని హాబీ అంటారా, ఇంట్రెస్ట్ అంటారా? ఫార్మింగ్ ఏంటి అసలు? హాబీ లాగానే స్టార్ట్ చేసిన అనుకుంటా. అది హాబీ కంటే కూడా విశాలిని ఫార్మర్ లాగా పరిచయం చేస్తేనే బెటర్ అనుకుంటా. హాబీ కాదనుకుంటా, అదే నా ప్రొఫెషన్ లాగా చేసుకోవాలనేది గోల్. ఎందుకట్లా? మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ చాలా బాగుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారు, ఆ తర్వాత మదర్గా ఉన్నారు. ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ రోల్సే ఎక్కువ ఉన్నప్పుడు హౌ కమ్ ఇందులోకి రావాలి, ఆ ఫార్మింగ్ చేయాలి అని ఎట్లా అనిపించింది? అది రీజన్ కరెక్ట్గా చెప్పాలంటే నేను కూడా చెప్పలేను అనుకుంటా. మేబీ అది మనకి చిన్నప్పటి నుంచి మన లైఫ్ స్టైలే అది కదా, పుట్టింది పెరిగింది అంతా ఫార్మింగ్ ఫ్యామిలీలోనే అయ్యేసరికి మనకు తెలిసింది బాగా నాలెడ్జ్ ఉన్నది కూడా దాంట్లోనే. ఏదో ఇప్పుడు మనం చదువుకోవడము, ఉద్యోగాల కోసం వేరే ప్రొఫెషనల్లోకి ఎంటర్ అయినా కూడా మన బేస్ అంతా కూడా ఫార్మింగే కాబట్టి మేబీ తెలియకుండానే అది మన బ్లడ్లో ఉండడం వల్లనే దాని మీద అట్లా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ మన లెగసీని కంటిన్యూ చేయడానికి ఏదో ఒకటి మనం చేస్తూనే ఉండాలి. మనం పెద్దగా మన అమ్మ నాన్న వాళ్ళు చేసినంత పెద్దగా కాకపోయినా మనకు వచ్చినంతలో కంటిన్యూ చేసుకుంటూనే ఉందాం. మన ప్రొఫెషన్ వేరేది చేసుకుంటూనే ఇది కూడా కంటిన్యూ చేయాలి అని. అది అంతే. ఎందుకు రీజన్ అంటే గట్టిగా ఎవరం కూడా చెప్పలేము అనుకుంటా. అది మనకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అయ్యింది కాబట్టి అట్లా ఇంట్రెస్ట్ వచ్చేసి. ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలి, కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి అంటేనే దానికే వీ నీడ్ టు టేక్ లాట్స్ ఆఫ్ పర్మిషన్స్. చాలా ఉంటాయి. ఇక్కడ ఎట్లుంటుంది, అక్కడ మళ్ళీ మనం తెలంగాణలో ఇండియాలో ఉన్న దానికంటే కూడా ఇక్కడ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. లైసెన్సులు తీసుకోవాలి, పర్మిషన్స్ ఉంటాయి. అండ్ దే విల్ బి చెకింగ్ ఎవ్రీ టైం, ప్రతిదీ. అందులోనూ అసలే ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడున్న పంటలు అవన్నీ ఇక్కడ పండించుకోవడం ఏంటి, అంత ఈజీ కాదు కదా యాక్సెప్ట్ చేయడానికి కూడా. ఇంట్లో కూడా ఈజీ ఏం కాదు. కాకపోతే ప్రతి ఒక్కరికి అంటే నేను యాజ్ ఏ కష్టం అనేది తెలుసు. ఇండియన్ వెజిటబుల్స్ని ఇక్కడ గ్రో చేయడం అనేది అది అన్నిటికంటే మెయిన్ బిగ్ టాస్క్. కష్టం అని తెలుసు. కాకపోతే వాటి అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు మనకు ఫ్యామిలీ అంతా మనం చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఉన్న కూరగాయలు, మనము అంత ఫ్రెష్ కూరగాయలని ఇక్కడ తినలేకపోతున్నాము అనే రీజన్ ఒకటి, అది కూడా చాలా స్ట్రాంగ్ రీజన్. ఆ రీజన్ వల్లనే మనం ఎందుకు ట్రై చేయొద్దు అనేది బ్యాక్ ఇన్ 2010-2009 టైంలోనే ఇంట్లోనే మనం కాపించుకుందాం కొన్ని అని చిన్న ఐడియా తోటి స్టార్ట్ చేసుకున్నాం. బ్యాక్ యార్డ్లో కాపించుకోవడం మొదలు పెట్టినాం. ఓకే, మనం కూడా అన్ని వెజిటబుల్స్ ఇక్కడ కాపించుకోవచ్చు. సీడ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. అవన్నిటిని ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేసినాక కాయించుకోవచ్చు అని తెలిసినాక, సరే మన వరకే ఎందుకు కాపించుకోవచ్చు, దీన్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు కదా. ఎట్లా అంటే ఈ ఇంట్లోకి మూవ్ అయినాక ఇంటి వెనకాల మనం అన్ని కూరగాయలు పెట్టుకోవాలి అని అంటే 1,00,000 రూల్స్ ఉంటాయి, HOA రూల్స్ ఉంటాయి. నువ్వు 4x4 కంటే ఎక్కువ పెంచుకోకూడదు, ఇట్లాంటి రకరకాల రూల్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఆ ప్లేస్ సరిపోదు, మనకి ఇంకా చాలా పెట్టుకోవాలనిపిస్తుంటుంది. అప్పుడున్న ఆప్షన్ ఏంటి, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. మనం ఒక ఫ్యామిలీ కోసమే కాకుండా ఇంకా కొంతమందిని మనతో వెజిటబుల్స్ షేర్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి అట్లా స్లోగా ఐడియా, ఎప్పటి నుంచో ఉన్న ఐడియాని 2021లో ఓకే ఇంకా చాలా రోజులు వెయిట్ చేసాం, స్టార్ట్ చేసేద్దాం. ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ లాగా స్టార్ట్ చేసేద్దాము. సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ పక్కన పెట్టి అసలు ఎట్లుంటుందో చూద్దాం. మనము ఎక్కువ మందికి అవైలబుల్ తీసుకురాగలిగితే ఎట్లుంటుంది వెజిటబుల్స్ అనేది. సో ఐ థింక్ ఆ ఫ్రెష్ వెజిటబుల్స్ని మనం అందరికీ అవైలబుల్ తీసుకురావాలి అనేది, ఆ కూరగాయలు కాపీయడం అనేది కష్టం అనే దానికంటే ఇంకా స్ట్రాంగ్. సో అక్కడ ఉండే మనం వీళ్ళు మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఊళ్ళల్లో. ఇప్పుడు కూడా అక్కడ సూపర్ మార్కెట్లు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా కొన్ని ఫ్రోజన్ ఉంటాయి, కొన్ని మనకి స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కాకుండా ఇప్పటికి కూడా బ్యాక్ ఇన్ విలేజెస్
మనకు అవసరమైన అప్పటికప్పుడు తెచ్చుకొని వండుకోవడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ మళ్ళీ అని కూడా చూసుకోవడం, మీరు చెప్పినట్టు ఫ్రెష్ ఉండాలి, మనకు మన ఊర్లో దొరికిన కూరగాయల ఫీల్ ఉండాలి, దానికి యూ హ్యావ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైం కదా. అక్కడ అంత ఈజీ కాదు, అది ఈజీ అయితే కాదండి. నేను అసలు నిజంగా చెప్పాలంటే ఫార్మింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక నాలెడ్జ్ తోటే ఎంటర్ అయినాం మనం. అంటే అంత ఈజీ కాదన్న విషయం తెలుసు, కానీ దాన్ని ఎంత ఎంత కష్టంగా ఉంటుంది అనేది యాక్చువల్గా అందులోకి దిగినాక తెలిసింది మనకి. ఒక్క విధంగా చెప్పాలంటే నేను చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ మీద ఇంకా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది నాకు ఫార్మింగ్లోకి ఎంటర్ అయినాక. మనము అన్ని కరెక్ట్గా ఉండి రోజు వెళ్ళేసేసి జస్ట్ వర్క్ చేయడానికి కూడా చాలాసార్లు కంప్లైంట్ చేస్తుంటాము, ఇట్లా స్ట్రెస్ ఉంది అట్లా స్ట్రెస్ ఉంది అని. కానీ మనం వెళ్ళి ఇక్కడ ఫిజికల్గా కూడా వర్క్ చేస్తూ, ఒక్క ఫిజికల్గానే కాకుండా నీకు ఇప్పుడు చాలా రకాల డే టు డే డీల్ చేయాల్సినవి చాలా ఉంటాయి ఫామ్లో. ఎవ్రీడే ఏదో ఒక కొత్త ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, అప్పటికప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డెసిషన్ మేకింగ్, రకరకాల డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక 100 రకాల క్వశ్చన్స్ వస్తాయి, ఈరోజు ఏం చేయాలి అని చెప్పేసి అక్కడికి పోతే. సో ఇవన్నీ చూస్తుంటే నాకైతే కష్టం అనేది పక్కాగా నేనే కాదు, మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఫార్మింగ్ అనేది కష్టము అని చెప్పేసి. అండ్ చాలా మందికి చెప్తుంటారు వేరే అదర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, యాక్చువల్గా ఎవరు కంప్లైంట్ చేయకండి అదర్ ఫీల్డ్స్లో ఉన్నప్పుడు, అది చాలా బెటర్ మీకు ఫార్మింగ్ కంటే అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇష్టం వచ్చినట్టుగా పెస్టిసైడ్స్ అవి కూడా ఎక్కడ కూడా వాడడానికి ఉండదు. అందులోనూ మోర్ ఓవర్ మీరు మన ఊళ్ళో దొరికేవి అంటే అక్కడ నుంచి విత్తనాలు అవన్నీ తీసుకురావడానికి కూడా ఉండదు కదా, అంత ఈజీ యాక్సెస్ అనేది కూడా ఉండదు. అక్కడ బోల్డెన్ ఇష్యూస్ ఇమిగ్రేషన్ దగ్గర, ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఎట్లా పిక్ చేసుకుంటారు, ఏం చేస్తున్నారు అసలు? మామూలుగా మనమైతే యాజ్ ఎ నార్మల్ ప్యాసింజర్ లాగా మనతో సీడ్స్ ఏవి తెచ్చుకోలేము ఇక్కడికి. ఐదర్ నీకు ఆల్రెడీ ఒక లైసెన్స్ ఉండాలి, యూఎస్డిఏ దగ్గర నుంచి లైసెన్స్ ఉండాలి, సీడ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి లైసెన్స్ ఉండాలి. ఆ సీడ్స్ని కూడా మనం ఎవ్రీ సీడ్ ప్యాకెట్ దట్ వి గెట్ మనం ఒక ప్రూఫ్ అదంతా కూడా, ఆ కంప్లీట్ సీడ్ ఫ్యామిలీ హిస్టరీ అంతా చూపించే ప్రూఫ్ అంతా మనకి ఆ సప్లయర్ దగ్గర నుంచి తీసుకొని క్యారీ చేయాలి, ఒకవేళ మనమే తీసుకొస్తున్నాము అంటే. లేదు మనం పోస్ట్లో అట్లా తెప్పించుకోవాలనుకున్నా కూడా ఎవ్రీ ప్రూఫ్ దే హ్యావ్ టు ఆ బాక్స్ మీద అటాచ్ చేసి పంపించాలి. మనము పర్సనల్గా ఫామ్ కోసం అట్లాంటి పర్మిషన్స్ ఈ లాస్ట్ 4 yearsలో తీసుకోవాలి. యాక్చువల్గా నేను ఇప్పుడు యాక్టివ్గా వర్క్ చేస్తున్నా లైసెన్స్ తీసుకోవడానికి. కాకపోతే ఇక్కడ చాలామంది ఉన్నారు మన ఇండియన్ ఫార్మర్స్, సీడ్స్ సెల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి వాళ్ళు ఆన్లైన్ స్టోర్స్ ఓపెన్ చేసి త్రూ అవుట్ యూఎస్ సీడ్స్ అందరికీ అవైలబుల్ చేస్తున్నారు. కాకపోతే నాకైన ప్రాబ్లం ఏంటంటే నేను ఎందుకు వాళ్ళ దగ్గరనే కొనడం ఎందుకు కంటిన్యూ చేస్తలేను అని అంటే, వాళ్ళంతా బ్యాక్ యార్డ్ గార్డెనర్స్ని టార్గెట్ చేస్తారు. నాకు కావాల్సిన సీడ్స్ బల్క్లో కావాలి, సో నేను పే చేయాల్సిన ప్రైస్ అదంతా కూడా నేను చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కోవాల్సి వస్తుంటుంది. సో అందుకోసం నేనే ఎందుకు నాకు ఓన్ లైసెన్స్ తెచ్చుకొని మనం నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, అట్లీస్ట్ నా ఫామ్ కోసం నేను ఓన్గా ఇంపోర్ట్ చేయించుకుందాం ఇండియా నుంచి. సో అది చాలా పేపర్ వర్క్ ఉంటుంది. ఒక్కసారి గో త్రూ అయ్యి మీరు ఆ ప్రాసెస్ అంటే తర్వాత అంత సింపుల్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్యాక్ యార్డ్ ఫార్మింగ్ కోసం అవైలబుల్ గా ఉన్న సీడ్స్ తో ఇవన్నీ చేస్తూ వచ్చింది. బల్క్ లో కావాలి అంటే యూ నీడ్ టు టేక్ పర్మిషన్. యాక్చువల్గా ఫార్మింగ్ కోసం నేను వెళ్తున్నాను అనుకున్నప్పుడే యూ నీడ్ టు గెట్ దట్ ల్యాండ్ ఒకటి తీసుకోవాలి, దానికి సంబంధించి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకోవాలి, నేను చేస్తున్నా అని చెప్పుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది, కొంతమంది వర్కర్స్ హెల్ప్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కష్టం కదా. అది కష్టమే అండి. మామూలుగా ఏ సపోర్ట్ లేకుండా నేనే వెళ్ళి ఎవ్రీథింగ్ ఫిగర్ అవుట్ చేసుకొని చేయాలి అంటే మాత్రం నిజంగా కూడా కష్టమయ్యేది. లక్కీలీ మాకేమైంది అంటే మేము ఫస్ట్ ఈ ఐడియా అనుకోగానే జస్ట్ చిన్న గూగుల్ సెర్చ్ అంతే చేస్తే లౌడన్ కౌంటీలో ఇట్లా నేను ఫామ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా, ఏంటి నేను చేయాల్సిన స్టెప్స్ ఏంటి అంతే, చిన్న సెర్చ్ తోటి నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసేస్తుంది. లౌడన్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఆర్ లౌడన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫీస్ వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు అంతే. నాకు ఫస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. ఇమ్మీడియట్గా మేము వాళ్ళని కాంటాక్ట్ చేసినాం, వాళ్ళు మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ మీకు ఏంటి ల్యాండ్ కొనాలనుకుంటున్నారా, లీజ్ తీసుకోవాలనుకుంటున్నారా, ఎంత ల్యాండ్ కోసం చూస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి ల్యాండ్ ఓనర్స్ కూడా అప్రోచ్ అవుతారు కదా, నాకు నేను ల్యాండ్ లీజ్కి ఇద్దాం అనుకుంటున్నా, ఇట్లాంటి ఫార్మర్స్ కోసం చూస్తున్నా, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇట్లా ఉంటాయి, నాకు ఆర్గానిక్ వాళ్ళు కావాలి, ఇంత ల్యాండ్ ఇవ్వగలుగుతా, వాళ్ళ రిక్వైర్మెంట్స్ మన రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయినాయా లేదా చూసి ఫైనల్లీ నాకు విత్ ఇన్ 2 weeks ఒక పర్సన్తో కాంటాక్ట్ చేయించారు అనమాట. మీరు ఇద్దరు మాట్లాడుకోండి, మీ ఇద్దరికి ఓకే ఉంటే ఇంకా స్టార్ట్ చేసుకోండి ప్రాసెస్ అని చెప్పేసి.
ఫస్ట్ పర్సన్ నేను ఎవరినైతే రీచ్ అవుట్ అయినో వాళ్ళతోటి వెళ్ళిపోయినాం మేము. లక్కీలీ ఐ థింక్ అది నాకు మేజర్ స్టెప్ అనుకుంటా ఇందులోకి. అంటే చాలా పెద్ద సపోర్ట్ నాకు ఆ ఫార్మింగ్లోకి ఎంటర్ అవ్వడానికి. డగ్ ఫ్యాబియోలి అని చెప్పేసి తనతోటి కాంటాక్ట్ చేయించారు లౌడన్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా వాళ్ళే పక్క నుండి మాతో మాట్లాడి చేయించి యాజ్ ఇఫ్ ఇంకా ఇదొక ప్రివిలేజ్ ఈ అమ్మాయి ఇప్పుడు ఫార్మింగ్లోకి రావడం అనేది అట్లా తీసుకొని వాళ్ళు మనల్ని కంటిన్యూ చేయించారు అనమాట. మనం మన సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఏమైనా మర్చిపోయినా కూడా వాళ్ళు మనకి ఇగో ఇట్లాంటివి ఉంటాయి, ఇవి చూసుకోండి అని చెప్పేసి. సో ఇండివిజువల్ గా మీరు ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి లేదు, ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ ఫ్రమ్ అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఏమీ లేదు. నేను నాకు ఏంటంటే కాన్ఫిడెన్స్ కోసం పక్కన ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉండి చెప్తే మనం స్టెప్స్ అన్ని కరెక్ట్గా ప్రాపర్గా తీసుకోవచ్చు. ఎందుకు ఊరికనే అట్లా మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మనది మనం చేసుకొని మన ఫ్యూచర్లో మన ల్యాండ్ లార్డ్తో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు, తెలియదు కదా ఎట్లుంటారు అని చెప్పేసి. సో ప్రాపర్గా వెళ్తేనే మనకు ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తే మనకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రావు. అందుకని చెప్పేసి నేను వాళ్ళ త్రూనే వెళ్ళిన అనమాట. సో మీరు కాంటాక్ట్ చేసిండ్రు. వెరీ ఫస్ట్ పంట వేసింది ఏంటిది? వెరీ ఫస్ట్ పంట వేసింది ఆనియన్స్ అండి. నాకు బాగా గుర్తు. ఆనియన్స్ ఎందుకు పెట్టినామంటే అది సీజన్, ఇంకా మనకి మార్చ్ ఫెబ్ ఆ టైంలో మేము డిస్కషన్స్ స్టార్ట్ చేసినాము. మార్చ్ కల్లా తను నాకు ల్యాండ్ ఇచ్చేసేసారు, మీరు ఇంకా స్టార్ట్ చేసేసుకోండి యూజ్ చేసుకోవడం అని. ఆ సీజన్కి మార్చ్ మిడ్ టైంకి మేము వేయాల్సింది యాజ్ పర్ ద ప్లాన్ ఆనియన్స్. సో ఆనియన్స్తో స్టార్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకి మేకి కానీ ఇండియన్ వెజిటబుల్స్ పెట్టే వెదర్ మనకి వస్తుందన్నమాట. కొంచెము టెంపరేచర్స్ కూడా 50 above అట్లా వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఇండియన్ వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. సో ఆ మార్చ్లో అదొకటి పెట్టినాక మిగతా పనులు కంటిన్యూ చేసుకున్నాం మేము. అంటే మిగతా బెడ్స్ అన్ని రెడీ చేసుకోవడము, అది మనకు మే వరకు టైం ఉంది కాబట్టి అక్కడ ఆ పనులు చేసుకుంటూ ఇంట్లో నారు పెంచుకోవడం స్టార్ట్ చేసినాం అనమాట ప్యారలల్గా. ఇక్కడ పెంచింది తీసుకెళ్ళి అక్కడ నాటేవాళ్ళు. అంటే కొన్ని అన్ని కాదు, కొన్ని ఇప్పుడు టమాటో, పచ్చిమిర్చి, లేకపోతే వంకాయ ఇట్లాంటివన్నీ మనము నారు కావాలి, డైరెక్ట్ గింజలు వేయం కాబట్టి అది నారంతా కూడా ఫిబ్రవరి ఎండింగ్లో అట్లా మేము ఇంట్లో మొత్తం బేస్మెంట్లో ఫుల్ లైట్స్ అది, ఎందుకంటే మన గ్రీన్ హౌసెస్ అవి లేవు. సో ఇంట్లోనే ఆర్టిఫిషియల్గా లైట్స్ అవి పెట్టి సెటప్ చేసి, అది మనకు అలవాటు, బ్యాక్ యార్డ్లో చేసినాం మనకు తెలుసు కాబట్టి ఇంతకుముందు ఆ ప్రాసెస్ అంతా అది స్టార్ట్ చేసుకున్నాము. డే టైంలో అక్కడ ఎప్పుడైనా ఈవినింగ్ ఆఫ్టర్ వర్క్ 4:30 ఆ తర్వాత వెళ్ళిపోయి చీకటి అయ్యే వరకు అక్కడ ఫినిష్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇంట్లో అది నారు పని అది చూసుకునేటోళ్ళము. మేకల్లో మనకి నారంతా రెడీ అయిపోయింది, పెరిగిపోయింది. సో నాటుకోవడం తీసుకెళ్ళి. సో పర్మిషన్ తీసుకున్నారు. వెరీ ఫస్ట్ క్రాప్ ఏమో ఉల్లి వేసిండ్రు. వచ్చినటువంటి ఈల్డ్ కావచ్చు, వచ్చినటువంటి లాభం ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఇయర్ ఈల్డ్ చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ ఇయర్ అనే కాదు, యాక్చువల్లీ నాకు ఆ ల్యాండ్ అక్కడ ఉన్న సాయిల్ చాలా బాగుంది అని అనిపిస్తుంది. చూసి నా బ్యాక్ యార్డ్ కంటే కూడా నాకు అక్కడ బాగా కాసేది అనమాట. ఈల్డ్ మాత్రం చాలా బాగా వచ్చింది. స్ట్రగుల్ అయ్యింది ఎక్కడ అంటే మాకు అంతంత ఈల్డ్ని దాన్ని మొత్తం కస్టమర్స్కి సప్లై చేసేయడము అక్కడ మాకు బాగా ప్రాబ్లం ఉంది. ఒక్కోసారి మంచి అయ్యే థింగ్స్ కూడా మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి చూడండి. ఈ విషయంలో మాకు అదే అయిందనమాట. ఈల్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా వచ్చింది. మేము కూడా అంత వస్తుంది అనుకుంటాం. మేము ఒక 20-25 ఫ్యామిలీస్ని సపోర్ట్ చేద్దాము ఫస్ట్ ఇయర్ అని అనుకున్నాము. అది ఇంకా కొంచెం ఎక్కువ మందిని సపోర్ట్ చేసే అంత వెజిటబుల్స్ వచ్చినాయి అనమాట. సో ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? ఎట్లా ఆయన హౌ యువర్ కాంట్రాక్ట్ లీజ్ అనేది ఎట్లా కంటిన్యూ అవుతుంది? ఎంతకాలానికి తీసుకున్నారు? మేము అసలు యాక్చువల్లీ ఏమి ప్రాపర్ లీజ్ ఇట్లా ఇన్ని ఇయర్స్ అనేమి అగ్రిమెంట్ పెట్టుకోలేదు. నాకు కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే మేము ఫస్ట్ ఇయర్ అయితే ట్రై చేసి చూస్తాము ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయాలా లేదా అని చెప్పేసి ఆయన మమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి కూడా. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క ఫార్మర్ కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అయ్యి, ఎందుకంటే తనది ఒక వినియార్డ్. ఎవ్రీ డే వైన్ టేస్టింగ్ కోసం కస్టమర్స్ వస్తుంటారు తనకి మెయిన్ గోల్ ఏంటంటే ఆ బ్యూటిఫుల్ సీనరీ మెయింటైన్ చేయడం అనేది గోల్ తనకి. అదర్వైజ్ ఎందుకంటే వాళ్ళు వచ్చేది అక్కడ కూర్చొని బయట కూర్చొని మంచిగా కొద్దిసేపు వైన్ తాగుకుంటూ ఆ వ్యూస్ అవి ఎంజాయ్ చేసి వెళ్ళడం అనేది. నేను అక్కడికి వెళ్ళి నా ఫామ్ ఏదో స్టార్ట్ చేసి అడ్డదిడ్డంగా తీగలు అటు పడిపోయి ఇటు పడిపోయి పిచ్చిగా ఉంటే ఆయనకు కూడా ప్రాబ్లమే కదా. సో ఆయన మమ్మల్ని టెస్ట్ చేయడానికి అండ్ ఆయన టూ మెనీ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడా, ఎట్లుంటుంది, మాకు ఫ్రీడమ్ ఉంటుందా లేదా అని నేను ఆయనని టెస్ట్ చేసుకోవడానికి నాకు 1 year పక్కాగా టెస్టింగ్ టైం కావాలి. మేము అదే మాట్లాడుకున్నాం అనమాట. మనకి 1 year తర్వాత బాగా నచ్చితే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తాము. సో అదొకటి కూడా మాకు బాగా వర్కౌట్ అయింది. ఇట్లా 5 years లాంగ్ టర్మ్ అట్లా నేను పెట్టుకోలేదు. మేము కూడా ఏంటంటే డిస్టెన్స్ చాలా దూరం ఉంది కాబట్టి 1 year మనకి ఫస్ట్ ల్యాండ్ దొరకడం ఇంపార్టెంట్. తర్వాత చూద్దాం ఎక్కడైనా దగ్గర దొరుకుతుందేమో అని పెద్దగా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ తీసుకోలేదు. కానీ నాకు అక్కడ బాగా
నచ్చేసి అట్లాగే కంటిన్యూ చేస్తున్నాము. ఏ రోజు కూడా ఇట్లా లీజ్ అగ్రిమెంట్స్ అవి ఇవి అని ఏమీ లేవన్నమాట. ఇంకా తర్వాత ఆ 1 year తర్వాత రిలేషన్ ఎస్టాబ్లిష్ అయినాక. సో ఆయన దగ్గర నుంచి లేకుంటే ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ రియాక్షన్స్ ఉంటాయి కదా, మనకి యూజువల్గా మనం నారు వేసినప్పుడు కాదు అని ఒక ఫీల్ ఉంటుంది చూడండి, పంట చేతికి వచ్చినప్పుడు వచ్చే ఫీల్ ఎట్లా అనిపించింది? మా ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి. ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి మాట్లాడితే ఆయన చిన్న ఒక కార్ట్ లాంటిది డ్రైవ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు వైన్యార్డ్లో. ఆయనకి ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్ళేసేసి ఆ కూరగాయలన్నీ చూడడం, ఆయనకి ప్రతి వెజిటబుల్ చాలా వింతగా కనిపిస్తాయి. ఇంతప్పుడు స్నేక్ గార్డ్లు కనిపిస్తుంటాయి, పొట్లకాయలు, సోరకాయలు ఇవన్నీ కనిపిస్తుంటే ఆయనకి వింతగా కనిపిస్తుంటుంది కదా. వాళ్ళైతే అసలు చాలా సర్ప్రైజ్ అయ్యారు. అంటే ఇంత క్రాప్ తీయడము ఇది మేము అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ మా ల్యాండ్ ఓనర్స్. ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ అయితే మీ మమ్మీ వాళ్ళకైనా అత్తయ్య వాళ్ళకైనా వీడియోస్ అవి ఇవి వేసి చూపిస్తుంటాయి కదా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అన్నీ కూరగాయలు ఎట్లా కాస్తున్నాయి అని చెప్పేసి సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట అవన్నీ చూసి వాళ్ళు కూడా. సో యూజువల్గా మన దగ్గర ఉన్న పంటలు ప్రతి చోట పండుతాయా లేదా, ఇక్కడ దాన్ని ఈ వెదర్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటే తట్టుకొని నిలబడతాయా, ఇట్లా వస్తాయా, మనం అనుకుంటే టేస్ట్ ఉంటుందా లేదా, ఇదంతా ఎక్స్పెరిమెంట్ స్టేజే కదా. ఎక్స్పెరిమెంట్ స్టేజ్లోనే ఆర్గానికే నేను చేస్తాను, నేను మెల్లిమెల్లిగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తాను అంటే ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఇదే కొంచెం కష్టం అయ్యేట్టున్నది అనేది? చాలాసార్లు అనిపించింది. అంటే నేను బ్యాక్ యార్డ్లో చూడని కొత్త కొత్త పురుగులు అక్కడ చూసేదాన్ని. పొట్లకాయ, దోసకాయ ఇవి ఒక రోజు సడన్గా మేము ఈవినింగ్ ఫామ్కి వెళ్ళేసరికి చెట్లు మొత్తం ఇంత సైజు ఉన్నాయి చెట్లు, అప్పటికి ఇంకా 1 feet కూడా ఫుల్ గ్రో అవ్వలేదు. మొత్తం కంప్లీట్ లీవ్స్ అంతా హోల్స్ పడిపోయి బ్రౌన్ కలర్ ఒకటే రోజులో. ఏమైందో అర్థం కాదు. ఫస్ట్ డే దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక రకమైన పురుగు కనిపించింది. దాన్ని ఏమంటారో తెలియదు, దానికి ఏం స్ప్రే చేయాలో తెలియదు, ఈవెన్ ఆర్గానిక్ అయినా కూడా ఏం స్ప్రే చేయాలో తెలియదు. కంప్లీట్గా పెట్టిన 100% చెట్లు అన్నీ అట్లనే తయారైపోయినాయి. మేము అప్పటికే ప్లాన్గా అన్ని ఒక దగ్గర పెట్టొద్దు, డిసీజ్ వస్తే మళ్ళీ మొత్తం ఆ బ్యాచ్ అంతా పోతుంది అనేసి స్ప్రెడ్ చేసినాం పెట్టేటప్పుడు. అయినా కూడా అన్నిటికీ వచ్చేసేసింది. ఆ ఫస్ట్ క్రాప్ ఫస్ట్ పెట్టిన బ్యాచ్ అంతా పోయింది. పొట్లకాయలు, దోసకాయలు మాకు ఫస్ట్ ఇయర్ లేట్ వచ్చినాయి, ఎందుకంటే మేము మళ్ళీ సెకండ్ పెట్టాల్సి వచ్చింది. ఈ లోపల రీసెర్చ్ చేసి ఫొటోస్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ వాళ్ళకి పంపిస్తే ఇప్పుడు ఏంటిది, దీనికి ఏం స్ప్రే చేయాలని వాళ్ళ సొల్యూషన్ పంపించారు. మనం ఈ లోపల అవి ఆర్డర్ చేసి అవి ఇంటికి డెలివరీ అయ్యి ఆ పురుగులు అదంతా వచ్చేదానికి ఒక 3-4 days అన్న టైం పట్టుద్ది. ఆ టైంలో మేము ఆ చెట్లన్నీ పోయినాయి అనమాట. సో అట్లాంటి టైంలలో అనిపిస్తుంది ఇమ్మీడియట్గా షాప్కి వెళ్ళి కొనుక్కోలేను అనుకుంటే ఆర్గానిక్ కానీ చాలా ఉంటాయి స్ప్రేస్, మనకి ఈజీ అండ్ చాలా స్ట్రాంగ్ కూడా ఉంటాయి. ఒకసారి కొట్టిందంటే నేను ఒక 2-3 వారాల దాకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఆర్గానిక్ మైల్డ్ ఉంటాయి, వాటిని నేను కొంచెం ఫ్రీక్వెంట్గా కొట్టాల్సి వస్తుంటుంది అండ్ వాటి ఎఫెక్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఆ టైంలో అనిపిస్తుంది ఇదంతా అవసరమా, ఈజీగా ఈ ప్రాసెస్ ఏదైనా చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం తినేది అట్లీస్ట్ పర్సనల్గా మనం తినేది కూడా అదే, మన కళ్ళతో మనమే కెమికల్స్ స్ప్రే చేసుకొని మళ్ళీ మనమే అవి తినలేము కదా. ఇప్పటి వరకు అయితే అదొక్కటి నాకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వీ డిడ్ంట్ గివ్ అప్. అంతా కూడా ఆర్గానిక్గానే అన్ని స్ప్రేస్ అవే స్ప్రే చేసుకుంటూ వెళ్ళాం ఇప్పటి వరకు. కానీ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది. 5 ఏళ్ళు అయింది స్టార్ట్ చేసి, అది కూడా నేను ఆర్గానిక్ అనుకున్నా, ఆర్గానిక్ పెట్టుకుంటా మెల్లిమెల్లిగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతా అనుకున్నారు. లైక్ ఇప్పుడు ఇట్లా కూర్చొని ఒకసారి ఆలోచిస్తే విశాలయ్య గారికి ఒక మదర్ రోల్ ఉంది, యాక్చువల్గా మీరు చేసేటువంటి ఒక జాబ్ రోల్ ఉంది, ఇది కాకుండా ఇది ఇంట్రెస్టో హాబీయో ఏదో ఒకటి చేయాలనుకుని స్టార్ట్ చేసింది. ఈ రోల్ ఎట్లా సాటిస్ఫైయింగ్ ఎంత అనిపిస్తుంది మీకు? ఈ రోల్లో యాక్చువల్గా నా ఐడెంటిటీని ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు అంటే దీన్ని సపరేట్గా చూడలేదు నేను. నా విశాలి యాజ్ ఏ ఫార్మర్ అనేది సపరేట్ పర్సన్ ఏం కాదు, ఎందుకంటే ఇంట్లో అందరికీ నేను ఏం చేస్తున్నానో తెలుసు. సో మా పిల్లలకైనా హస్బెండ్కైనా నన్ను విశాలి యాజ్ ఏ మామ్ ఆర్ వైఫ్ ఎట్లా చూస్తారో ఎట్ ద సేమ్ టైము ఆమెకి ఇంకో లైఫ్ ఉంది ఫార్మర్గా అనేది తెలుసు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఆఫీస్లో కూడా ఆల్మోస్ట్ నాతో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు నేను ఫార్మింగ్ అది చేస్తుంటాను అని. సో వాళ్ళు నన్ను యాజ్ ఏ కొలిగే కాకుండా యాజ్ ఏ ఫార్మర్గా కూడా చూస్తుంటారు. మేము మాట్లాడుకునే టాపిక్స్లో ఫస్ట్ వెళ్ళగానే ఏం వర్క్ అవుతుంది ఫామ్లో, ఈరోజు ఏం చేస్తున్నారు, ఇది నడుస్తుంటుంది. సో నేనైతే వీటిని సపరేట్గా ఎప్పుడు చూడను. నా ప్రొఫెషన్, ఫ్యామిలీ అండ్ నా ఫార్మింగ్ ఇవన్నీ కూడా ఐ థింక్ ఒకదానికొకటి వాల్యూ యాడ్ చేస్తున్నాయి అనిపిస్తుంది. ఇంటర్లింక్డ్గా కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకేమైనా టార్గెట్ పెట్టుకున్నారా? ఇప్పుడు ఇన్ని ఎకరాల్లో ఇంత చేయాలి ఇలాంటివి అనేది టార్గెట్ యాక్చువల్లీ నేను మన ప్లాన్స్ కొంచెం అటు ఇటు ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఫస్ట్లో మనం స్టార్ట్ చేసినాక 2 yearsలో వచ్చిన రెస్పాన్స్ అది చూసి యాక్చువల్గా బాగా ఎక్స్పాండ్ చేయాలి అన్న ప్లాన్ ఉండే.
ఆ తర్వాత ఏమనిపించిందంటే యాక్చువల్గా చాలా అవసరం ఉంది, ఇండియన్ ఫార్మర్స్ అవసరం ఎక్కువ ఉంది. నేను ఒక్కదాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కూర్చున్నా కూడా అందరికీ సప్లై చేయలేము. సో తర్వాత ఇంకా కొంతమంది నన్ను అప్రోచ్ అయ్యి మా దగ్గర చాలా ల్యాండ్ ఉంది, మేము ఇండియన్ వెజిటబుల్స్ ఎట్లా గ్రో చేయాలి అనేది మా దగ్గర నాలెడ్జ్ లేదు, మీరు కన్సల్టింగ్ లాగా ఉంటారా, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మేము మా దగ్గర లేబర్ ఉన్నారు, అన్నీ మేము చేసుకుంటాము, మాకు పక్కన ఉండి గైడ్ చేయడానికి ఒకరు కావాలి. సో అట్లా అప్రోచ్ అయినప్పుడు నాది కూడా ప్లాన్ కొంచెం షిఫ్ట్ అయింది. అరే నాకు కొంచెం ఈజీ ఉంటుంది కదా ఇది, నేను ఒక్కదాన్ని ఫార్మింగ్ చేయడమే కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కస్టమర్ బేస్ ఉంది, నా కస్టమర్ బేస్ కూడా ఉంది. వాళ్ళు ఏమంటారంటే మేము గ్రో చేయడమే కాకుండా కొంచెంగా ల్యాండ్ మా దగ్గర చాలా ఖాళీ ల్యాండ్ ఉంది, మేము ఇంకా కొంచెం ల్యాండ్ ఇట్లా నీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాము, నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ గైడ్ చేస్తున్నావు అని తెలిస్తే వచ్చే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు, ఇంకా చిన్న స్మాల్ ఫార్మర్స్ అందరం యాజ్ ఎ గ్రూప్ ఇట్లా చేసుకుందాము, అది నడుస్తున్నాయి డిస్కషన్స్ ఇప్పుడు. నా నెక్స్ట్ స్టెప్ అదే అనుకుంటున్నాను అనమాట. అంటే నాకు ఇంటికి చాలా దగ్గర ఉంటుంది, ఇప్పుడు నేను ఏదైతే ఫామ్ అని చెప్తున్నానో చాలా దగ్గర ఉన్నది, అది నాకు జస్ట్ 5 minutes డ్రైవ్. అట్లా వెళ్ళేసేసి నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి టీచ్ చేసి నా నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా నేనేమి గ్రో చేయాలనుకుంటున్నా అనేది ఇంట్రెస్ట్గా నాకు పర్సనల్గా నేను గ్రో చేసేటి సపరేట్గా కొంచెం గ్రో చేసుకోవచ్చు. ఈ ఐడియా బాగుంటుందేమో అని చెప్పి చూస్తున్నా. ప్రస్తుతానికైతే అదే డిస్కషన్స్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ మోస్ట్ ప్రాబబ్లీ అదే ఉంటుంది. సో నెక్స్ట్ విజిట్ లో we are going to visit that place and be new expansion, new project. అవునండి. Thank you so much, Vishali garu. Best wishes to you andi. Thank you Kavita garu. Thank you andi. So that's all from Vishali and Kavita signing off. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు